నమస్తే తెలంగాణ దినపత్రికలోని ముఖ్యాంశాలు ముందుగా హెడ్లైన్ చూసుకున్నట్లయితే భారత్ జయకేతనం 4-1తో సిరీస్ కైవసం, ధర్మశాలలో ఘన విజయం, 4 వికెట్లతో అశ్విన్ విజృంభణ, ఇంగ్లాండ్ రెండో ఇన్నింగ్స్ 195 ఆల్అవుట్, రేషన్ కార్డులో ఒక్కరికే జీరో బిల్లు, 200 యూనిట్లు దాటితే మాకు సంబంధం లేదు, వినియోగం అంతలోపు ఉండి బిల్లు వస్తే కట్టొద్దు, కరువుతో పంట కోత, అన్నదాతకు మనోవ్యాధ, జనగామ జిల్లాలో కాల్వలు ఉన్న గోదావరి నీళ్లు విడుదల చేయలేకపోవడంతో రైతుల పంటలు ఎండిపోతున్నాయి, ఆహ్వాన పత్రికే విసనకర్ర, కరెంటు కోతల గుట్టురట్టు, కళ్యాణ లక్ష్మి చెక్కుల పంపిణీ, 40 నిమిషాల పాటు కరెంట్ కట్, ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి అధికారులకు పదే ఫోన్ చేసిన ఫలితం నిల్, ఉక్కపోతతో అల్లాడిపోయిన ఎమ్మెల్సీ అధికారులు లబ్ధిదారులు, కాంగ్రెస్ తెచ్చిన కరువు కాలం తెచ్చిన కరువు కాదు, కరెంటు కష్టాలు, ఎరువుల గోస, తాగునీటి తండ్లాట, సీఎం రేవంత్ను ప్రభుత్వాన్ని నడపడం చేతనైతలేదు, మీకు భూములిచ్చి మన్ను బుక్కాలనా, కొడంగల్ కాలేజీకి భూములిచ్చేదే లేదు, ఈ నేల తల్లే మా బతుకు ఆధారం, 50 ఏళ్లుగా సాగు చేసుకుంటున్నాం, తమ పొలాలను ఇచ్చేదే లేదంటున్న అప్పాయిపల్లి రైతులు, మాకు పైసలొద్దు, భూతల్లే మా బతుకు, ఎట్టి పరిస్థితుల్లోనూ భూములివ్వం, అభివృద్ధిని అడ్డుకుంటే బహిష్కరణ, ఓల్డ్ సిటీ మెట్రోపై కొర్రీలు పెడుతున్నారు, అంతర్జాతీయ స్థాయిలో నగరాభివృద్ధి, సీఎం పలు అభివృద్ధి కార్యక్రమాలు ప్రారంభం, ఎన్నికల కమిషనర్ అరుణ్ గోయల్ రాజీనామా, తక్షణమే ఆమోదించిన రాష్ట్ర ముర్ము, ఎన్నికల ముందు అనూహ్య పరిణామం, హైకమాండ్ అనుమతితోనే బీఆర్ఎస్తో చర్చలు, కూటమిలో లేని పార్టీలతో గతంలోనూ పొత్తులు, గురువుతో పాటే శిష్యుడు, పార్లమెంట్ ఎన్నికలయ్యాక బీజేపీలోకి రేవంత్, అమిత్ షాకు హామీ ఇచ్చిన చంద్రబాబు, భట్టి ఫోటో ఎగిరిపోయింది, రేవంత్ పత్రికల్లో ఇచ్చే అధికారిక ప్రకటనలో కూడా మార్పు వచ్చిందని సుమన్ అన్నారు, బీజేపీ టీడీపీ జనసేన పొత్తు, 3 పార్టీల సంయుక్త ప్రకటన, సీట్ల సర్దుబాటుపై ఏకాభిప్రాయం, 17న సభ, మోడీ హాజరు, ఆర్టీసీ ఉద్యోగులకు 21% ప్లేస్మెంట్ ఉత్తర్వులు విడుదల చేసిన ప్రభుత్వం, ఈ ఏడాది ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి, రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్, 3 నెలలుగా జీతాలు లేవు, వేతనాల కోసం పీహెచ్సీల వైద్య సిబ్బంది పడిగాపులు. భారత్ జయకేతనం 4-1తో సిరీస్ కైవసం, ధర్మశాలలో ఘన విజయం, 5 వికెట్లతో అశ్విన్ విజృంభణ, ఇంగ్లాండ్ రెండో ఇన్నింగ్స్ 195 ఆల్అవుట్, కరువుతో పంట కోత, అన్నదాతకు మనోవ్యధ, జనగామ జిల్లాలో కాల్వలు ఉన్న గోదావరి నీరు విడుదల చేయకపోవడంతో రైతులు పంటలు ఎండిపోతున్నాయి, నీళ్లిస్తారని గంపెడాశతో నాటు వేసిన సిద్దంకి గ్రామానికి చెందిన రైతు ఉప్పాల కరుణాకర్, ఎకరం పొలానికి ఇప్పుడు నీళ్లు అందడం లేదు, పొట్ట దశలో ఉన్న పొలం ఎండితే చూడలేక పశువులకు మేతగా వేస్తున్నాడు, పచ్చని పొలాన్ని కోయాలంటే మనసుకు బాధ అవుతుందని ఆవేదన వ్యక్తం చేశారు, రేషన్ కార్డుల్లో ఒక్కరికే జీరో బిల్లు, 200 యూనిట్లు దాటితే మాకు సంబంధం లేదు, వినియోగం అంతలోపు ఉండి బిల్లు వస్తే కట్టొద్దు, 8న రికార్డు స్థాయిలో విద్యుత్ వినియోగం, 16,500 మెగావాట్ల విద్యుత్ సరఫరాకు సిద్ధం, వేసవిలో కరెంటుపై ప్రజలు నిశ్చింతంగా ఉండొచ్చు, వ్యవసాయ మోటార్లకు మీటర్లు బిగించాం, ఈసారికి కొండలు గుట్టలకు కూడా రైతు భరోసా, 12న 0 వడ్డీకే మహిళలకు రుణాలు ప్రారంభం, డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క వెల్లడి, ఆహ్వాన పత్రికే విసనకర్ర, తమ ప్రభుత్వం క్షణకాలం కూడా పోకుండా విద్యుత్ను సరఫరా చేస్తున్నదని గొప్పలు చెప్పే కాంగ్రెస్ ఎమ్మెల్సీ టి జీవన్ రెడ్డికి వాస్తవం బోధపడింది, ఆయన స్వయంగా పాల్గొన్న అధికారిక కార్యక్రమంలో 40 నిమిషాల పాటు కరెంటు పోవడంతో ఉక్కపోతకు గురయ్యారు, అరగంట గడిచినా కరెంటు జాడ లేకపోవడంతో అధికారులకు ఫోన్ చేసి అసహనానికి గురయ్యారు, కరెంటు కోతల గుట్టురట్టు, కళ్యాణ లక్ష్మి చెక్కుల పంపిణీలో 40 నిమిషాల పాటు కరెంటు కట్, ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి అధికారులకు పదే ఫోన్ చేసిన ఫలితం నిల్, ఉక్కపోతతో అల్లాడిపోయిన ఎమ్మెల్సీ అధికారులు లబ్ధిదారులు, కాంగ్రెస్ తెచ్చిన కరువు కాలం తెచ్చిన కరువు కాదు, కరెంటు కష్టాలు, ఎరువుల గోస, తాగునీటికి తండ్లాట, సీఎం రేవంత్ కు ప్రభుత్వాన్ని నడపడం చేతనైతలేదు, మనం ప్రశ్నించకపోతే ప్రజల్ని 5 ఏళ్లు మోసం చేస్తారు, పార్లమెంట్ లో ప్రశ్నించే గొంతుకగా బీఆర్ఎస్ గెలవాలి, 12న జరిగే బీఆర్ఎస్ కథనవేరిని విజయవంతం చేయాలి, తెలంగాణ గలం బలం కేసీఆర్, కార్యకర్తలతో కేటీఆర్, రేవంత్ కు చిత్తశుద్ధి ఉంటే వెంటనే మేడిగడ్డను రిపేర్ చేసి పంటలకు నీళ్లు ఇవ్వాలి, డిసెంబర్ 3న కేసీఆర్ సీఎం అయి ఉంటే దేశంలోని కాంట్రాక్టులందరితో మాట్లాడి మేడిగడ్డను బాగు చేయించి ఉమ్మడి జిల్లాలోని 13 మండలాలకు తాగు నీరందించేవారు, మీకు భూమి ఇచ్చి మన్ను బుక్కాలనా, తమ పొలాలను ఇచ్చేది లేదంటున్న అప్పాయిపల్లి రైతులు, మాకు పైసలొద్దు, భూతల్లే మా బతుకు, మాకు 1.20 ఎకరాల భూమి ఉన్నది, 40 ఏళ్లుగా ఈ భూమి మీదే ఆధారపడి బతుకుతున్నాం, నేను పీజీ వరకు చదువుకున్నా, ఏ ఉద్యోగం లేక వ్యవసాయం చేసుకుంటున్నాం, మేము అభివృద్ధికి అడ్డు కాదు, కానీ మమ్మల్ని ఏం చేసినా భూములు ఇవ్వం, ఇంకా ఎక్కడైనా నిరుపయోగంగా ఉన్న
భూములుంటే అక్కడ అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టాలి, బలవంతంగా భూములు తీసుకోవాలని కలెక్టర్ చెప్పారు. ఎకరానికి 10 లక్షలు ఇస్తామన్నారు. మాకు పైసలొద్దు సారు, జీవితాంతం బతుకు తెరువు కావాలి. కొడంగల్ కాలేజీకి భూములు ఇచ్చేదే లేదు. ఈ నేల తల్లే మా బతుకు ఆధారం. 50 ఏండ్లుగా సాగు చేసుకుంటున్నాం. జర మా బతుకులను ఆగం చెయ్యొద్దు. మీరిచ్చే చెప్రాసి ఉద్యోగాలు మాకొద్దు. భూమి లాక్కుంటే ఇంటిల పాది చేస్తాం. తీవ్ర ఆవేదనతో అప్పాయిపల్లి రైతులు. ఎట్టి పరిస్థితుల్లోనూ భూములు ఇవ్వం. మా నాయన నన్ను నారాయణపేట జిల్లాలోనే పేరింటికి ఇచ్చిండు. మా పరిస్థితి చూసి ఇక్కడే ఉండమని 2 ఎకరాల భూమి బహుమతిగా ఇచ్చిండు. 30 ఏండ్లుగా పంటలు వేసుకుంటున్నాం. మేం చచ్చిపోతే శవాలు పెట్టనీకే జాగా లేదు. మాకు ఈ జాబులొద్దు. మా భూములే మాకు కావాలి. మాకు 2 కూతుళ్ళు, కొడుకున్నాడు. ఈ భూమి మీదనే ఆధారపడి బతుకుతున్నాం. మమ్మల్ని ఏం చేసినా భూములు ఇవ్వం. అభివృద్ధిని అడ్డుకుంటే బహిష్కరణ. ఓల్డ్ సిటీ మెట్రోపై కొర్రీలు పెడుతున్నారు. అంతర్జాతీయ స్థాయిలో నగరాభివృద్ధి. సీఎం పలు అభివృద్ధి కార్యక్రమాలు ప్రారంభం. శనివారం బైరామల్గూడ ఫ్లైఓవర్ ప్రారంభిస్తున్న సీఎం రేవంత్ రెడ్డి. చిత్రంలో మంత్రులు పొన్నం శ్రీధర్ బాబు, మేయర్ విజయలక్ష్మి తదితరులు. గురువుతో పాటే శిష్యుడు. పార్లమెంట్ ఎన్నికలయ్యాక బీజేపీలోకి రేవంత్. ఎన్నికల కమిషనర్ అరుణ్ గోయల్ రాజీనామా. తక్షణమే ఆమోదించిన రాష్ట్రపతి ముర్ము. ఎలక్షన్ల ముందు అనూహ్య పరిణామం. హైకమాండ్ అనుమతితోనే బీఆర్ఎస్ తో చర్చలు. కూటముల్లో లేని పార్టీలతో గతంలోనూ పొత్తులు. మాయావతి ట్వీట్ ను తప్పుగా అర్థం చేసుకున్నారు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్. బట్టి ఫోటో ఎగిరిపోయింది. రేవంత్ పత్రికల్లో ఇచ్చే అధికారిక ప్రకటనలో కూడా మార్పు వచ్చిందని సుమన్ అన్నారు. ఉప ముఖ్యమంత్రి భట్టి ఫోటో ఇప్పటికే అదృశ్యమైందని చెప్పారు. మొదట్లో భట్టి ఫోటో వేశారని, ఆ తర్వాత ఆయన ఫోటో, ఇందిరమ్మ ఫోటో కూడా తీసివేశారని వివరించారు. పార్లమెంట్ ఎన్నికల తర్వాత రేవంత్ ప్రకటనలో అమిత్ షా, చంద్రబాబు ఫోటోలు ఉంటారని ఎద్దేవా చేశారు. అమిత్ షాకు హామీ ఇచ్చిన చంద్రబాబు, బీజేపీతో రేవంత్ మాటా ముచ్చట అయిపోయాయి. మున్సిపాలిటీ అవిశ్వాసాల్లో బీజేపీ కాంగ్రెస్ మిలాఖత్. ప్రభుత్వ ప్రకటనలో భట్టి ఫోటో ఎగిరిపోయింది. మున్ముందు అమిత్ షా, బాబు ఫోటోలు వస్తాయి. తెలంగాణ దాచి దెయ్యాల పాలైనట్లయింది. మీడియాతో బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్. ఆర్టీసీ ఉద్యోగులకు 21% ఫిట్మెంట్ ఉత్తర్వులు విడుదల చేసిన ప్రభుత్వం ఈ ఏడాది ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి. రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్. 3 నెలలుగా జీతాలు లేవు. వేతనాల కోసం పిహెచ్సిల వైద్య సిబ్బంది పడిగాపులు. పల్లె దవాఖానాల్లోని ఎంఎల్హెచ్లది అదే దుస్థితి. కేంద్ర నిధులు రాలేదని రాష్ట్ర సర్కార్ దాటవేత. వైద్య మంత్రికి విన్నవించినా కనిపించని ప్రయోజనం. ఆందోళన బాటలో వైద్యులు, వైద్యానికి తిప్పలు. ఏపీలో నెల జీతాలు, తెలంగాణలోనే అవస్థలు. బీజేపీ, టీడీపీ, జనసేన పొత్తు. 3 పార్టీల సంయుక్త ప్రకటన. సీట్ల సర్దుబాటుపై ఏకాభిప్రాయం. 17న సభ. మోదీ హాజరు.